అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన్ని ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. హరిహర్ వేర్మల్కి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు సింగిల్ హ్యాండెడ్గా పాపం ప్రమోషన్స్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అమ్మాయి ఒంటరిగా చేసేస్తుందని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను. అంటే ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి, డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఓజీ సినిమా చూపించింది, ఎంత నిలబడాలనేది. ఎస్పెషలీ ద డైరెక్షన్ టీమ్, ద థమన్స్ టీమ్, మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తున్న తమ నిద్రాహారాలు ఎవరికి. ఒక 25 రోజులు అందరూ ఒక మహా అయితే మధ్య మధ్యలో ఒక పావు గంట 20 నిమిషాలు పడుకొని ఉంటారు. ఎవరికి నిద్రాహారాలు లేవు. రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమ్కి కానీ, ఎఫెక్ట్స్ టీమ్కి కానీ, మిక్సింగ్ టీమ్కి కానీ. నాకు అనిపించింది వీళ్ళందరి కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు, నన్ను చిన్న కోరిక అడిగారు, నువ్వు బ్లాక్ డ్రెస్ తీసుకుని కటన పట్టుకురావు కింద నుంచి మేము అలా చూసుకుంటాం అంటే. నాకు అనిపించింది, నాకు మామూలుగా అయితే చేసేవాడిని కాదు కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు ఎబ్బెట్లు నాకు అలవాట్లేవు. ఇప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను. అలాంటిది ఈ సినిమాకి లేదు, నేను ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత నల్ల కళ్ళ జోడు పెట్టించి పిందకు తుపాకి కూడా పట్టించి ఎందుకు చేస్తానండి ఇదంతా. మై లవ్ ఫర్ దెమ్, అంటే my love for your hard work, my love for your commitment. And what a team, what a team. తమన్ గురించి చెప్పాలంటే నేను తమన్కి భయం వేసేది, ఇతను మీసం మెలేస్తాడు. నేను ఒకసారి ఫోన్ నాకు నేను ఎంత పొలిటికల్ బిజీగా ఉన్నా ఎవరో ఒకళ్ళు ఒకసారి కొంచెం బాగా వస్తుందంట కదా తమన్ చెప్తున్నాడు, నాకు భయం వేసేది. ఒకవేళ వాళ్ళు నచ్చిన మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మించి రాకపోతే నన్ను తాట తీసేస్తారు బాబు, మీ అందరిని ఏమో అంటారు, నన్ను కూర్చోబెట్టి నలిపేస్తారు అందరూ కూర్చోబెట్టి. తమన్ కొంచెం తక్కువ మాట్లాడే సినిమా గురించి రిక్వెస్ట్ చేశాను. సో తమన్ హార్డ్ వర్క్, చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తనే ఇంటికి పెద్ద దిక్కై ఈ సినిమాలో ఇది ఒక నాన్న కథ అంటే నాకేమనిపించింది అంటే తమన్ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఈ సినిమాలో. అంటే కనిపించని నాన్నకి, వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చాడా అలా లేదంటే చాలా నాకు అది అనిపించినాయి. అలాగే నా కో యాక్టర్స్ ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు. నేను సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మీకు ఏమన్నా నన్ను అడిగారు ప్రొడక్షన్ వాళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే, సార్ నాకు అసలు ఇబ్బంది ఉండదు ఎవరితోటి. నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉంటాయి. నాకు విషయం చెప్పాలనుకుంటే మొహమాట పడను, చెప్తాను. కానీ
ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి, దాని తప్పేం లేదు. ఒక్కోసారి పర్సనల్గా అవుతుంది అది. అంత మాత్రాన సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే, సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి ఇది నాకు సినిమా. ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది. నా సామాజిక అంటే నా ఒక ఈ సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేసింది నాకు. అందుకని నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం. అందుకని మీరు ప్రకాష్ రాజు గారు ఉంటే మీరు యాక్ట్ చేస్తారా లేదా అంటే అస్సలు నాకు ఇబ్బంది లేదండి. నేను ఒకటే కోరుకుంది ఏంటంటే సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దని చెప్పిన, అది ఒకటే నేను కోరుకునేదాన్ని. నువ్వు ఎందుకు ఇట్లాంటివి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లెట్ హిమ్ బీ ప్రొఫెషనల్, ఐ విల్ బీ ప్రొఫెషనల్, అస్సలు నాకు ఇబ్బంది లేదు. సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. వీ మైట్ హ్యావ్ మెనీ డిఫరెన్సెస్, దట్స్ నాట్ అన్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం. సో ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఇమ్రాన్ హాష్మీ గారికి నేను మొన్న అడిగాను, ఇమ్రాన్ హాష్మీ గారిని కలిసినప్పుడు అడిగాను, ఎందుకు మీ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి, వాట్ డూ యూ కాంట్రిబ్యూట్ అంటే, లేదు నేను బాగా కోరుకుంటున్నాను బాగుండాలని. గ్రేట్ యాక్టర్, అ బ్రిలియంట్ పెర్ఫార్మర్, ద వెల్ గ్రూమ్డ్ మ్యాన్, హ్యాండ్సమ్ యాక్టర్. ఆయన హీరోగా ఉండి సినిమాలో యాంటీ హీరోగా అంత మంచి పాత్రని మలిచినందుకు సుజిత్ గారికి, ఆయన బాగా చేసినందుకు వారికి మై హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ హాష్మీజీ. శ్రీయారెడ్డి గారు యూస్ టు డూ what do you call it, విజయ్ ఇన్ VTV, వి ఛానల్, SS మ్యూజిక్, రైట్. నాకు ఇప్పుడు ఐ కుడ్ నాట్ ప్లేస్ యూ దేర్. సడన్గా ఇప్పుడు మన ఇందాక మీరు కంపేర్ చేస్తూ ఉంటే సుష్మా గారు అంటుంటే గుర్తొచ్చింది నాకు. ఆవిడ ఒక ఫైటరే ఉన్నారండి. ఆవిడని కూర్చోబెట్టి ఫుల్ యాక్షన్ సినిమా తీసేయచ్చు. అంటే నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేను. బాక్సింగ్ బ్యాగ్కి తలకిందలుగా కూర్చోబెట్టి చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఇవి ఎలా చేస్తాను అనుకునేవాడిని. ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేసేస్తుంటారు, డబుల్ ఇట్లా బొట్టనీళ్ళతో పుషప్స్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆవిడ. an actor who has a great self-respect and who demands respect because of her conduct, and a great performer. And our screen presence is excellent. And demand just our screen presence. And the writers feel like writing something about her, like improvising something about her. అలాంటి శ్రేయా రెడ్డి గారికి తో యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇలాంటి కథకి సుజిత్ గారు కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి గురించి, ఇప్పుడు సాఫ్ట్ ఉంటుంది, ఒక ట్రెడిషనల్గా ఉంటుంది, ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ వెళ్ళగానే సీన్ ఏంటంటే ఖటానా స్ట్రైట్ అవే నా ఓజీ ఫిలిం ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కథ. ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది. నాకు చాలా జనరల్గా ఇలాంటి సీన్స్ నేను అవాయిడ్ చేయను, కానీ నాకు సరిగ్గా చేయలేని ఒక భావంతో చేయను. బట్ సుజిత్ చెప్పిన బేసిక్ ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య ప్రేమ కథ ఎంత బాగుంటే నాకు ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని అంత చేయగలను. అందువల్ల నాకు మీరు కూర్చోబెడతారు అడిగినవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగాం. సో అలాంటి అసలు ముందు పరిచయం లేదు, ఏం లేదు, జస్ట్ కూర్చొని జస్ట్ షేకింగ్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం ప్రియాంక గారికి. జస్ట్ బిట్ ఇంప్రొవైజేషన్ హియర్ అండ్ దేర్. ఒక సెన్సిటివ్ యాక్టర్, చాలా ఈ కన్మణి పాత్రకి చాలా గొప్ప న్యాయం చేశారు. ఐ కెనాట్ ఇమాజిన్ అదర్ దెన్ ప్రియాంకాజీ ఫర్ కన్మణి క్యారెక్టర్. అండ్ షీ ఈజ్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అండ్ ద వన్ అండ్ ఓన్లీ అర్జున్ దాస్. అంటే చాలామంది తెలుసో తెలియదు, నాకు అర్జున్ దాస్ అని ఇష్టం. నాకు ఎప్పుడు తమిళ్లో ప్రోగ్రామ్ చూసాను అప్పుడప్పుడు, ఎక్కడ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటే. ఐ నెవర్ సీన్ హిస్ ఫిల్మ్స్ ఫస్ట్ తన ఏదో ఆడియో ఫంక్షన్ అవార్డు తీసుకుని చూశాను.
నాకు చూడగానే అనిపించింది, నాకు రఘువరన్ అంటే చాలా ఇష్టం. నాకు రఘువరన్ తర్వాత నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్ గారు. అదే ఇంటెన్సిటీ. అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టమో నా కూతురు రాజ్య కూడా అంతే ఇష్టం. అంటే అంటే మాకు వాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది. నాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, వాట్ ఎ గ్రేట్ వాయిస్. ఒకసారి ఐ ఫీల్ జెలస్ ఆఫ్ హిస్ వాయిస్, నాకు కూడా ఉంటే బాగుంటుందని. కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ ముందు నా గొంతు పేలిపోతుంది. ఒకసారి సినిమాలు చూస్తే మొన్న అర్జున్, యువర్ మై బ్రదర్, యు సెడ్ యు కాల్ మీ, యు వాంట్ మీ టు కాల్, అండ్ ఐ సెడ్ లెట్ మీ టెల్ యు, గివ్ మీ ఎ హగ్. I'm fortunate that such brilliant actors are a part of this, and rather I'm able to collaborate with them. So అలాంటి ఫైన్ కాస్టింగ్ని మన సుజిత్ గారు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. దీనా